భారతీయ జనతా పార్టీకి సంబంధించి గత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కొంత చతిలిక పడింది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆ పార్టీ వ్యూహం ఎలా ఉంది? నిజంగా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉందా? అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వంటే నువ్వన్నట్టుగా వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వ్యూహంపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్గా ఈ ఎన్నిక తీసుకుంటోంది? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది, కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు సాయంత్రం రేపో ఖరారయ్యే అవకాశం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఆ స్పీడ్ ఎందుకు కనిపించడం లేదు? మీ అంచనా ఏంటి? ఎస్ సతీష్, ఒక బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం మినహా మిగతా అన్ని విషయాల్లోనూ దూకుడుగానే వివరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఇటు కిషన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొంత చితికల పడ్డప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ గత ఓట్లను మరోసారి ఇప్పుడు సాధించే ఉంటే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్న నమ్మకంలో అయితే పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల టైంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ కొంత డౌన్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ట్రయాంగిల్ ఫైట్లో గతంలో ఓటు సాధించినటువంటి ఓట్ బ్యాంకును ఈసారి సాధించి ఉంటే బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకంలో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా వ్యూహాలు అయితే రచిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 2 కమిటీలను కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అందులో ఒకటి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వివిధ వర్గాల నుండి అభిప్రాయ సేకరణ, కార్యకర్తల నుండి అభిప్రాయ సేకరణ, స్థానిక నేతల నుండి రాష్ట్ర స్థాయి నేతల నుండి అభిప్రాయ సేకరించేందుకు ఒక కమిటీ అయితే జూబ్లీహిల్స్లో ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇచ్చే విధంగా ఎలాంటి నేతలు అయితే బాగుంటుందన్న సందర్భంలో ఇటు రఘునందన్ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ అదేవిధంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలుపుకొని మొత్తం 6 సభ్యులతో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఇటు అభ్యర్థి ఎంపిక కోసం 3 సభ్య కమిటీ, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రచారం వ్యూహ రచన కోసం 6 సభ్యులతో కమిటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రేపు బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల కమిటీ పార్లమెంట్ బోర్డు మీటింగ్ కూడా పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే వార్తలతో వస్తున్నాయి. ఇంకా అభ్యర్థి ఎవరు అనేది పూర్తి స్పష్టత రాకపోయినప్పటికీ కూడా ఎవరెవరు రేసులో ఉన్నారు, ఎవరికి టికెట్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి, మీ అంచనా ఏంటి? ఎస్, అదే విషయం చూసుకున్నట్లయితే ఇప్పటికీ అభ్యర్థి ఎవరు అనేది పూర్తి స్థాయి స్పష్టత రాకపోయినప్పటికీ కూడా గతంలో పోటీ చేసినటువంటి బీజేపీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నుండి పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి పేరు ఎక్కువగా వినపడుతుండగా పారిశ్రామికవేత్త జూటీరి చూసుకున్నట్లయితే అదేవిధంగా ఆకుల విజయతో పాటు కిలారి మనోహర్ ఇతర మొత్తం 4 పేర్లు జూటూరు కీర్తిరెడ్డితో పాటు మొత్తం 4 పేర్లు అక్కడ వినబడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఏదైతే సిటీలో అర్బన్ పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్లు సాధించడం, ఇప్పుడు మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో అదే స్థాయిలో ఓట్లు సాధించడం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో దుబ్బాకలో అయితే ఏ విధంగా గెలిచి జిహెచ్ఎంసీలో విజయం సాధించింది, ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలవడం ద్వారా మరోసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఆలోచనతో అయితే బీజేపీ ఉంది.